నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం గృహ విద్యుత్ వినియోగదారులు రాయితీతో ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ నిర్మాణాలపై గృహ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారులు కడప జిల్లా దువ్వూరు పట్టణంలోని బాండివారి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ అధికారులు గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకంపై అవగాహన కల్పించారు. పట్టణ వినియోగదారులందరికీ కూడా నమస్కారాలు. మనము ఈ మైదుగూరు సబ్ డివిజన్ ఏరియాలో మేమంతా దువ్వూరులో అయితే కొద్దిగా అందరూ కూడా అవగాహన కల్పించుకొని నేను చెప్పేది ఏంటంటే రానున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడే పెట్టుకున్నామంటే ఇప్పుడు నుంచే మనకెత్తు కాదు, మీరే ఈ ఊర్లో మీరే అవగాహన తగ్గిందా లేదు. మా ఉద్దేశంలో ప్రముఖంగా మీది మీకు పెడతాం, మీరే ఉత్పత్తిదారులు అవుతారు. రానున్న పరిస్థితుల్లో కరెంటు ఆఖరిపోయింది, పొద్దులు పోయింది ఏముండదు ఇంకా అని ఒక మంచి ఆలోచనతో మాత్రమే ఇది ప్రమోట్ చేయడానికి విద్యుత్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం మధ్యలో పెట్టేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మేము దీన్ని ప్రమోట్ చేస్తున్న వారధిగా ఉంటూ ప్రమోట్ చేస్తున్నాము. ఒక నెలలో తప్పకుండా దీన్ని పూర్తి రెక్టిఫై చేయాలని, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చినాను. దీన్ని నేను కొంచెం పర్సనల్ గా మైదుగూరు అండ్ దువ్వూరు ఈ రెండు చోట్ల నెలన్నరలో. ఈరోజు మన దువ్వూరు పట్టణంలో ప్రధానమంత్రి సూర్యాఘర్ స్కీమ్ని ప్రజలందరికీ ఈయన దువ్వూరు పట్టణంలో ప్రజలందరికీ అవగాహన సదస్సు కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వినియోగదారుడికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఈ స్కీము మనకి 6 నెలల క్రితం అందుబాటులోకి వచ్చింది. 2 నెలల క్రితమే మనం ఈ దువ్వూరులో ఒక సదస్సు నిర్వహించాము. అదేవిధంగా ఇది రెండోసారి దువ్వూరు పట్టణంలో ఈ యొక్క స్కీమ్ గురించి వివరంగా మీ యొక్క సందేహాలకి మేము జవాబు చెప్పడానికి ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్ అంటే సోలార్ రూఫ్ టాప్ ప్రధానమంత్రి సూర్యాఘర్ అనే స్కీమ్ని సోలార్ రూఫ్ టాప్ మీద మనము ముందుకెళ్ళామంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ బిల్లులు ఆదా అవుతారు. విద్యుత్ బిల్లులు ఆదా అయిందనుకోండి, మనకి రాను ఉన్న కాలంలో కూడా ఈ యొక్క విద్యుత్ డిమాండ్ పెరుగుతూ విద్యుత్ పొల్యూషన్ అంటే ఈ మన కాలుష్యాన్ని నివారించడానికి కోసము సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ముందుకు వచ్చి సోలార్ అంటే సన్ రైజ్ అంటే సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును వాడుకోవాలని ఒక స్కీమ్ ముందుకు తీసుకొచ్చారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్రోల్ చేసుకొని దాన్ని కింద ఎన్రోల్ చేసుకున్న దాంట్లో బ్యాంక్ రుణాలు కూడా ఇస్తున్నారు. 1 కిలోవాట్కి 38,000, 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్లకి 78,000 సబ్సిడీ రూపంలో కూడా అందరికీ అందజేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా బీసీ కన్జ్యూమర్లకి 20,000 రూపాయలు అదనంగా కూడా సబ్సిడీ రూపంలో ఇస్తూ అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 గజాలు ఉన్న ఇంటి పైన 1 కిలోవాటు, 200 గజాలు ఉన్న ఇంటి పైన 2 కిలోవాట్లు, 300 గజాలు ఉన్న స్థలం ఉన్న ఇంటి పైన 3 కిలోవాట్లు అమర్చుకునేటట్టుగా ఈ స్కీమ్ తయారు చేయబడింది. సో దీనికి ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ముందుకొచ్చి వాళ్ళకి లోన్లు బ్యాంకులో రుణాలు కూడా ఇప్పించడానికి బ్యాంక్ ఆఫీసర్లు కూడా ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా నెట్ క్యాప్ ఆఫీసర్లు అంటే వాళ్ళు మొత్తం మన ఈ సోలార్ వాడడం కోసము ఈ స్కీమ్ని ప్రజల్లోకి తీసుకోవడం కోసం వాళ్ళు వారధిగా ఉన్నారు మనకి. అదేవిధంగా సోలార్కి సంబంధించిన కంపెనీలు వెండర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ప్రైవేట్ కంపెనీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు సలహాలు సూచనలు కూడా మీరు తీసుకొని అందరూ ముందుకు వచ్చి పెద్ద మొత్తంలో మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకొని దువ్వూరు పట్టణంలో ఎక్కువ శాతం ఈ సోలార్ రూఫ్ టాప్ని అమర్చుకొని మనము ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఈ నియోజకవర్గంలో ముందుండాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈ దువ్వూరు పట్టణంలో అందరూ కూడా ఈ సోలార్ బిగించుకొని ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈ అవకాశానికి ధన్యవాదాలు.